దాంతో కోదండరాంతో ఉన్న పని కూడా వడిసింది అనుకున్నారా అప్పుడు? అట్లా లేదు. ఇంకా నాయకులు అంటే కేసీఆర్ గారు మిగతా వాళ్ళు నెమ్మదిగా మిమ్మల్ని పక్కకి జరపడం మొదలు అది మొదలుపెట్టిండ్రు. ఆ రోజే ప్రెస్ మీట్లో జేఏసీ ప్రస్తావన కూడా చేయలేదు. అంత కనీసం అందరం అంత రోజులు కలిసి తిరిగినాం కదా, కాసేపు కూర్చొని జాయింట్గా ప్రెస్లో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసి అక్కడ అనేక మందికి థ్యాంక్స్ చెప్పిండ్రు, కానీ జేఏసీని గురించి ఒక మాట మాట్లాడకపోవటం మా అందరికీ కొంత బాధ కలిగింది. అట్లెందుకు చేసిండ్రు అని మళ్ళీ మేము జేఏసీ విడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది. అవన్నీ అప్పుడే ఆయన చూపించాడు. అంటే ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీఆర్ఎస్ని ఆయన మొత్తానికి ఏం చేస్తాడనేది లేదు, కానీ మనం జేఏసీగానైతే మన పని మనం చేయవలసిందే. తెలంగాణ అభివృద్ధి అయితే అంత తొందరగా అయ్యే పని కాదు అని. ఇక అప్పటి నుంచి మాకు కొత్త ఒక బాధ్యత ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక రావాలి, పని జరగాలి, దానికి కావలసిన వ్యవస్థ. ఇలా ఎందుకు చేశారు అని కేసీఆర్ని అడిగితే వాళ్ళంతా కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళారు, మేము అందుకనే అట్లా చేసామని కొన్ని ఆరోపణలు కూడా, ప్రత్యేక ఫ్లైట్లు వెళ్ళారని ఇట్లాంటి ఆరోపణలు కూడా. కాంగ్రెస్తో మాకు ప్రత్యేకమైన సంబంధం ఏం లేదు. రాజకీయ అవసరాల కోసం పోయింది కాదు, తెలంగాణ కోసం పోయింది. ఇప్పుడు బిల్లు పెట్టింది వాళ్ళు, పాస్ చేయించాల్సింది వాళ్ళతో మాట్లాడకుండా తెలంగాణ ఎట్లా వస్తుంది అంటే రాదు కదా. వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది, వాళ్ళకి సలహాలు చెప్పవలసి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్తో సంబంధాలకు పోయినరు అంటే బిల్లు పాస్ చేయించడానికి బీజేపీ దగ్గరికి పోయినాం, కాంగ్రెస్ దగ్గరికి కూడా పోయినాం, మిగతా పార్టీల నాయకులను కూడా కలిసినాం, మాకు మద్దతు ఇవ్వండి అని రకరకాల సూచనలు చేసినాం. ఈ ముంపు పేరుతో 7 మండలాలను తరలించకుండా చూడమని చెప్పి ట్రైబల్ ఎంపీలందరినీ కలిసి విజ్ఞప్తి చేసినాం. చెయ్యని పని లేదు కదా అక్కడ. అంటే చేసినంత మాత్రాన మేము వాళ్ళ అవసరాల కోసం మేము పనిచేస్తామని మేము ఎన్నడం లేదు. మమ్మల్ని అడిగినరు, రండి మాకు సపోర్ట్ చేయండి అనంటే మేము అట్లా చేయలేము. ఒక పక్షం. బాధపడ్డారా? ఇంత నిస్వార్థంగా పనిచేస్తూ వస్తూ చివరిలో ఇలా మాట్లాడటానికి బాధపడ్డారా మీరు? మేమేం బాధపడలేదు. కొంత ఇంత తిరిగి పనిచేసినాక ఏం జరుగుతుంది అనేది అంచనా ఉంటుంది కదా. అయితే కనీసం అప్పుడో ఇప్పుడో కలిస్తే వింటారు అనే ఒక అంచనా ఉండే. ఆ అంచనా కూడా మేము ఇక అది విఫలమైంది అనేది కూడా, అది కూడా కరెక్ట్ కాదు, తప్పైంది, తప్పుడు ఆలోచన అనేది మాకు అప్పటికి ఇది తేలిపోయింది. ఇక తేలిపోయినాక ఇక మన ప్రయత్నం అయితే మనం చేద్దాము, ఏదో ఒక ప్రయత్నం ఎవరికో ఒకరికి చెప్తే పార్టీ వాళ్ళు వినకపోతారా అనేది ఉండేది. కానీ ఒక 5-6 నెలలలోపే మాకు అర్థమైంది ఇంకా సాధ్యం కాదు. ఆయన రాజకీయాలను తన పద్ధతుల్లో తను నడుపుతాడు. ఉద్యమ ఆకాంక్షల అమలు కంటే తమ స్వార్థాలే ప్రధానమైపోయినాయి అక్కడ. మనం ఇంకా గట్టిగా నిలబడకపోతే ఏం లాభం ఉండదు అని అప్పటికి ఇక ఒంటరిగానే మిగిలిపోయినాం. కానీ ఒంటరిగానైనా నిరంతరం ఈ తప్పు అని చెప్తూనే మేము మా ప్రయాణాన్ని మాత్రం ఆపకుండానే కొనసాగించినాం. అది మొదటి దాడి వాళ్ళే చేసిండ్రు, కేసీఆర్ వాళ్ళే చేసిండ్రు. మేమేమి వాళ్ళ అన్నది లేదు. చిన్న పిల్లలతో ఎక్కువ విద్యార్థి నాయకులతో మేము మీద మాట్లాడించడం అనేది చాలా చేసిండ్రు. అప్పటికి కూడా మేము ఏమనుకోలేదు. ఎప్పుడైతే దాడికి దిగినరో మేము కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఇక ఒక ఒత్తిడి, ఘర్షణ, మా ఫోన్ ట్యాపు, మా చుట్టూ నిఘా, మనుషుల్ని మాతో కలవకుండా చేయటం, ఇవన్నీ ఏకాకులం చేసే ప్రయత్నం చేయటం, అవన్నీ చేసిండ్రు. ఒత్తిడికి మేమెన్నడూ ఇంటి మీద దాడి చేస్తే కూడా ఏం ఒత్తిడికి లోను కాలే. ఎందుకో కానీ ఇవి కొంత ఉంటాయనేదే మాకున్న అంచనా. ఆడికే ఉన్నాయి. ఆయన ఇంకా చాలా రకాలుగా దాడులు చేయాలని ప్లాన్ చేసిండ్రు, కానీ కాలే అవన్నీ. అంటే ఇంట్లో నుంచి కూడా తీసుకొని వెళ్ళే సందర్భాలు ఏం ప్లాన్ ఉండేనో కానీ మొత్తం మీద ఇంకా తీవ్రతరం చేయాలని ఉండే. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత రీత్యా వాళ్ళు ఆగిండ్రు, లేకపోతే అక్కడితో కూడా ఆగేవాళ్ళు కాదు. ఎందుకు ఒక్కరికి పేరు రావాలనే ఉద్దేశమా అసలు మీరు? అట్లని కాదు, అదేందో ఇక మరి ఇంకా దాడి పెంచాలని ప్లాన్ ఉండే, కానీ అది వ్యతిరేకమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, నష్టపోతాం ఎన్నికల్లో, ఎందుకు మనం అది చెడ్డ పేరు సంపాదించుకుంటున్నాం అనేది వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిండ్రు. ఇక అక్కడి నుంచి పెద్దగా బయటికైతే దాడులు ఇక వాళ్ళు చేయటానికి సాహసించలేదు. అయినా సరే మీరు రాజకీయంగా అభివృద్ధి కోసమే మాట్లాడారు తప్ప ఎప్పుడు కూడా వీరు గురించి మాకు స్వార్థం లేదు. ఆయన మీద కూడా వ్యక్తిగతంగా ఎన్నడూ ఒక మాట మాట్లాడలేదు. అది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాలనే తప్పు పడుతున్నాను తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద మాకేం ద్వేషం అనే ధోరణితోనే మేము వ్యవహరించినాం. తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో ఈ రంగం ఇట్లా ఉండాలి, ఈ రంగం ఇట్లా ఉండాలి, చాలా నోట్స్ రాసుకున్నారు, చాలా ప్రణాళికలు చేసుకున్నారు.